రాష్ట్ర నాయకత్వం కానీ కేంద్ర నాయకత్వం బీజేపీని ఎదగనీయకుండా చేసింది కూడా అన్న వాదన కూడా ఉంది సార్. అక్కడ ఇవన్నీ టీడీపీ మాత్రమే ఎదగాలి, బీజేపీ ఎదగకూడదు. ప్రత్యామ్నాయం టీడీపీకి, ప్రత్యామ్నాయం బీజేపీ కాదు. సార్ ఇవన్నీ కూడా మీడియాలో ఇవన్నీ వస్తుంది. మీడియాలో కాదు సార్, అది ఉన్నదే. మీరు దాన్ని ఒప్పుకోవాల్సిందే. మీరు మాకు సంబంధించినటువంటి పేర్లో మాకు గౌరవనీయమైనటువంటి మా నాయకులు, జాతీయ రాజకీయాలు కావచ్చు, రాష్ట్ర నాయకులు కావచ్చు, మచ్చ లేకుండా 20-30 సంవత్సరాలు పార్టీని నడిపిన వాళ్ళు, వీళ్ళందరి నాయకత్వంలో మేమందరం పనిచేశాము. కాబట్టి కొన్ని స్థానిక కారణాల వల్ల కావచ్చు, కొన్ని స్థానికమైనటువంటి వల్ల కావచ్చు. అంటే కులాల రాజకీయాల్లో బీజేపీ లేదు. సరే, కులాల రాజకీయం భారతదేశంలో కుల వ్యవస్థ లేనిది ఏ యొక్క పొలిటికల్ పార్టీ సిస్టమ్ లేదు. మత రాజకీయాల్లో కుల రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్ బీజేపీ లేదు. హౌ ఫార్ ఇట్ ఇన్ఫ్లుయెన్సెస్ ద పార్టీ అనేది ఇట్స్ అ క్వశ్చన్ మార్క్ అండి. హౌ ఫార్ ఇట్ ఇన్ఫ్లుయెన్స్, మేము ఖచ్చితంగా సమరసత, దట్ సోషల్ ఇంజనీరింగ్ కాన్సెప్ట్ అనేటువంటిది మేము ఖచ్చితంగా మీరు తీసుకుంటారు సార్, నేననేది కాదనట్లా. కానీ గ్రాస్ రూట్ లెవెల్లో లేకపోతే ఒక మిడిల్ లెవెల్లో కుల మత ప్రాతిపదికన పార్టీని ముందుకు తీసుకెళ్దామన్న ఆలోచన లేదా ఎవరికి? సార్, ఇప్పుడు సమకాలీన రాజకీయాల్లో కులం పాత్ర ఖచ్చితంగా ఉంటుంది. మతం అనేది చాలా చిన్న విషయం, కానీ ప్రస్తుతం ఉన్న దాంట్లో కులం పాత్ర అనేది ఖచ్చితంగా క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే కుల వ్యవస్థ అనేటువంటిది ఈ సమాజంలో ఉన్నటువంటి అంతర్లీనంగా ఉన్నటువంటి ఒక భాగం. కాబట్టి అది రాజకీయ వ్యవస్థని శాసించే దిశగా ముందుకు తీసుకెళ్లే విషయంలో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా చాలా నిబద్ధత ఈ విషయం మీద ఉంటుంది మాకు. ఎందుకంటే ఈరోజు నరేంద్ర మోడీ గారు ఒక ఎగ్జాంపుల్ తెస్తున్న, వారి యొక్క మంత్రివర్గంలో కావచ్చు, ఈరోజు 27 మంది ఓబీసీలకు మొట్టమొదటిసారిగా ఇచ్చారు. ఒక ఎస్టీని రాష్ట్రపతిగా చేశారు. అంతకుముందు ఒక ఎస్సీని చేశారు. కాబట్టి సర్వస్పర్శి సర్వవ్యాప్తి భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా దీన్ని ముందుకు తీసుకెళ్తుంది. చెప్పడానికి బాగానే ఉంటాయి, కానీ పార్టీ ఎదగడానికి అది చాలా అడ్డంకులు సృష్టిస్తూ ఉంటాయి. సరే, ఈసారి ఖచ్చితంగా వీటన్నిటికంటే ముందు మోడీ గారి యొక్క అభివృద్ధి కార్యక్రమాలు, మోడీ గారు తీసుకొచ్చినటువంటి ఈ రెవల్యూషన్ ఏదైతే సైలెంట్ రెవల్యూషన్ ఎంతో 24లో భారతీయ జనతా పార్టీ యొక్క ప్రగతి, భారతీయ జనతా పార్టీ యొక్క ప్రోగ్రెస్ రిపోర్టు ఖచ్చితంగా మన ముందు కనపడుతుంది. మోడీ చరిష్మానే లాక్కెడుతుంది గవర్నమెంట్ని. ఖచ్చితంగా మీరు అక్కడ ఓటర్లు కూడా మోడీ చరిష్మాను చూసి ఓటేయాలంటారు అంతే. ఖచ్చితంగా లోకల్ గవర్నమెంట్, లోకల్ నాయకులు ఎవరు అక్కర్లేదని అంటారా? లేదు, ఖచ్చితంగా ఉంటుంది. కానీ మా యొక్క అంబాసిడర్ మోడీ గారు ఖచ్చితంగా లోకల్ వాళ్ళకి ఓటేస్తాం. కానీ మోడీ గారు చేసినటువంటి, ఎందుకంటే మాకు ఇక్కడ రాష్ట్రం మాది కాదు, అధికారం మాది కాదు, దగ్గర కూడా లేని విషయం. ప్రజాప్రతినిధులు కూడా లేరు. ఇప్పుడు త్రిపుర లాంటి రాష్ట్రంలో, వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో జీరో ఉన్నటువంటి పార్టీ ఏ రకంగా పరిమాణ క్రమంలో పైకి దిగింది అనేటువంటి చూసాం. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఇది జరుగుతుంది. గోవా లాంటి సిచ్యువేషన్స్, గోవా లాంటి స్టేట్లో మనోహర్ పారికర్ లాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి అక్కడ పైకి వచ్చింది. సో తెలంగాణలో కొంతమంది చేతుల మీద పార్టీ పైకి వచ్చింది. కానీ ఆంధ్రప్రదేశ్లో ఆ చేతులు కనిపించట్లా, ఆ మనిషి కనిపించట్లేదు అక్కడ. మేము వ్యక్తి మీద కంటే కూడా వ్యవస్థ మీద దృష్టి అది నేనేం కాదనట్లా. ఇప్పుడు మనోహర్ పారికర్ గారు ఉన్నప్పుడు వ్యవస్థనే తీసుకొచ్చారు, వ్యవస్థనే పైకి తీసుకొచ్చారు. గోవాలో రెండోసారి మళ్ళీ అధికారంలోకి ఎలా అయినా సరే మళ్ళీ అధికారంలోకి తెచ్చారు. ఇప్పుడు మహారాష్ట్ర తీసుకున్నా కొంతమంది అయితే అక్కడ ఉన్నారు. కానీ అలాంటి వ్యక్తులు ఆంధ్రప్రదేశ్లో కనిపించట్లా. మొదటి నుంచి కూడా అదే పరిస్థితి. అక్కడ ప్రాంతీయ పార్టీల ప్రభావమే ఎదుర్కోలేకపోతుందా, లేకపోతే జాతీయ పార్టీ మీద అంత అవగాహన ఉండట్లేదా ప్రజలకి? అలా కదా సార్, మీరు ఈ విభజన నేపథ్యం యొక్క సమస్య మీకు చెప్పాను. ఈ సరికొత్త పీడి అంటే ఈ యువత చాలామంది మోడీ గారు వచ్చిన తర్వాత పార్టీలోకి వచ్చారు. వారందరినీ కూడా ఈరోజు పార్టీ వాళ్ళని ముందు పెట్టింది. ఇప్పుడు మీరు అన్నట్ల సత్యకుమార్ గారి నాయకత్వం, స్వామి పరిపూర్ణానంద గారు హిందూపూర్ నుంచి కంటెస్ట్ చేస్తానని వారు ప్రస్తావన చేశారు. ఇలాంటి కొత్త నాయకత్వం ముందుకు వస్తుంది. వీటిందరితో మేము మమేకమై ముందుకు తీసుకెళ్తాం. క్యాండిడేట్స్ ఉన్నారా అసలు బీజేపీకి 175 నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి? ఖచ్చితంగా ఉన్నారు సార్. మేము ఆల్రెడీ 175 చేస్తారా? మళ్ళీ రేపు 4+2+1 ఫార్ములా వచ్చిన తర్వాత మీరు పార్టీల కంటే ముందుగానే భారతీయ జనతా పార్టీ 3 మెంబర్స్ టీమ్ 175 అసెంబ్లీలలో కాదు పొత్తుకెళ్తే మళ్ళీ మీరు 4+2+1 కేటగిరీ కింద మీకు మళ్ళీ కొన్ని స్థానాలు మాత్రమే కేటాయించే అవకాశం ఉంటుంది కదా.
సార్ అలాంటి దాటికి మరి ఒప్పుకుంటారా? ఇప్పటి వరకు అయితే ఈ ప్రస్తావన లేదండి. మా జాతీయ నాయకత్వం కూడా మాకు ఎటువంటి ఇది లేదు. సూచనలు చేయలేదు. మేము 175 అసెంబ్లీలో కంటెస్ట్ చేయడానికి దగ్గర మాకు 3,200 మంది అప్లికేషన్లు వచ్చాయి. మాకు 175 కాన్స్టిట్యున్సీకి 3,200 అప్లికేషన్లు మాకు వచ్చాయి. మేము కంటెస్ట్ చేస్తామని చెప్పేసి చాలా ఉత్సాహభరితమైనటువంటి వాతావరణం ఉంది. ఇంత ప్రత్యేకంగా అడగడానికి కారణం ఒకటే, కేంద్రంలో 3వ సారి అధికారంలోకి వస్తామని చెప్పి అంత ధీమాగా చెప్తున్న బీజేపీ ఆంధ్రప్రదేశ్ విషయంకి వచ్చేసరికి అంత ధీమా కానీ, ఆ వాయిస్లో అంత గంభీరం కానీ, లేకపోతే ఇవన్నీ కూడా ఎందుకు చోటు చేసుకోలేకపోతున్నాయి? ఆంధ్రప్రదేశ్ నాయకుల్లో ఎదుర్కోలేకపోతుందా? గ్రాస్ రూట్ లెవెల్లో ఆ పార్టీని డెవలప్ చేసే విషయంలో 2 ప్రాంతీయ పార్టీలని కాదని మిమ్మల్ని ఎన్నుకునే విషయంలో ఓటర్లు ముందుకు రావట్లేదా? ఏ రకమైన కారణం మెయిన్గా హడ్డిల్స్ ఏమి ఎదుర్కొంటోంది బీజేపీ అనేది ఇక్కడ నేను సార్, ప్రాంతీయ పార్టీలతో పనిచేయడం ఎప్పుడైనా కూడా ఒక ఛాలెంజ్ అనేటువంటి విషయం అండి. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి స్పేస్ వేరు, మేము నేషనల్ అవుట్లుక్లో మేము పనిచేసేటువంటి కాన్సెప్ట్ వేరు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే వాళ్ళ పార్టీలో నడుస్తుంది, చంద్రబాబు నాయుడు గారు వన్ మ్యాన్ డెసిషన్తో వాళ్ళ పార్టీలో నడుస్తుంది. కానీ భారతీయ జనతా పార్టీ సమిష్టి నిర్ణయంతో ఒక కోర్ కమిటీ లాంటిది అటు జాతీయ నాయకత్వం కానీ రాష్ట్ర నాయకత్వం తీసుకొని ఒక సమిష్టిగా పనిచేసేటువంటి ఒక కార్యక్రమం. వాళ్ళు ఇచ్చేటువంటి స్లోగన్లు ఇక్కడ రాష్ట్రం యొక్క దీన్ని స్థానికమైనటువంటి దృష్టిలో పెట్టుకుంటారు. మేము నేషనల్ పర్స్పెక్టివ్లో మేము తీసుకునేటువంటి కార్యక్రమం. కోర్ కమిటీలో తీసుకునే నిర్ణయాలు కూడా అట్లాగే ఉంటాయా? ఖచ్చితంగా ఉంటాయండి. ఖచ్చితంగా కోర్ కమిటీలో మాకు సంబంధించినటువంటి నిర్ణయాలు ఉంటాయి. వాటితో పాటు మేము ఖచ్చితంగా వీళ్ళిద్దరి మధ్య పనిచేయడం ఒక ఛాలెంజ్. ఎందుకంటే దక్షిణాది రాష్ట్రాల్లో అటు కేరళ, అటు తమిళనాడు కావచ్చు, ఇటు కర్ణాటక కావచ్చు, లేకుంటే ఇక్కడ ఉన్నటువంటి మన కేరళ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రాంతీయ పార్టీలతో మేము పనిచేస్తున్నందుకు కాబట్టి మాకు ఆ ఛాలెంజెస్ మేము ఎదుర్కొంటున్నాము. పార్టీ యొక్క ప్రగతి కొద్దిగా స్లోగా ఉంది. కానీ ఈ మధ్యకాలంలో చూస్తున్నాం కదా, కొత్త వాళ్ళు జాయిన్ అవుతున్నారు, అన్నామలై లాంటి వాళ్ళు జాయిన్ అవుతున్నారు, జాయిన్ అవుతున్నారు. కాబట్టి ఈ యొక్క ఉత్సాహంతో దక్షిణాది రాష్ట్రాల మీద ప్రత్యేకమైనటువంటి ఈసారి దృష్టి పెట్టారు. ఈసారి మంచి నంబర్తో దక్షిణాది రాష్ట్రాల నుంచి కూడా ముందుకెళ్తారనేటువంటి దానికి అనుగుణంగానే కేంద్ర నాయకత్వం కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఓబీసీ మోర్చాకు సంబంధించినటువంటి జాతీయ నాయకుడిగా డాక్టర్ లక్ష్మణ్ గారిని, మహిళా మోర్చాకు సంబంధించిన నేషనల్ ప్రెసిడెంట్గా తమిళనాడుకు సంబంధించినటువంటి వానతి శ్రీనివాస్ గారిని, వీరందరినీ కూడా అక్కడ పెట్టేసేసి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాకుండా దక్షిణాది రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీని ముందుకు తీసుకెళ్లే క్రమంలో అనేకమైనటువంటి చర్యలు కేంద్ర నాయకత్వం తీసుకుంటుంది. మీరు ఖచ్చితంగా 24 ఎలక్షన్లో దాని యొక్క రిజల్ట్ చూడబోతున్నారు. పురంధేశ్వరి గారు ఎందుకని మీడియాతో మాట్లాడతారు? చాలా తక్కువ మాట్లాడతారు. అదేం లేదండి, ఖచ్చితంగా వారు రోజు ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతున్నారు. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి బయాస్డ్ మీడియా ఇచ్చేటువంటి ఎక్స్పోజర్ మీద ఆధారపడి మీరేమన్నా పచ్చ మీడియా అని కానీ బ్లూ మీడియా అని మీరేం చెప్పరా? సో అది కాషాయ మీడియా అనుకుందాం, పోనీ మీరు కూడా పెట్టుకోండి, కొన్ని కాషాయ మీడియా అంటాను. సార్, ఇది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. ఎందుకంటే దేశంలో ఎక్కడ లేదు, ఆంధ్రప్రదేశ్లో మీడియా అనేసరికి అది ఏదో ఒక పార్టీకి అఫిలియేటెడ్ కావడం చాలా దురదృష్టమైన విషయం. నేషనల్లో లేవా? నేషనల్లో కూడా ఉన్నాయి మీడియాలు కొన్ని, కానీ బీజేపీకి అనుకూలంగా బోల్డెన్ మీడియాలు ఉన్నాయి. కానీ అనుకూలంగా అనేటువంటిది అంటే పార్టీ యొక్క బాకా ఊదేటువంటి పార్టీ లేవు సార్. ఐడియాలజికల్గా దాని గురించి పాజిటివ్గా మాట్లాడొచ్చేమో కానీ ఇది మీరు అన్నట్లు పచ్చ మీడియా రంగు పూసుకొని డైరెక్ట్గా పార్టీ యొక్క రంగు పూసుకున్నటువంటి మీడియాలు దేశంలో ఎక్కడ లేవండి. ఇంకెక్కడా లేదు. మీరు అంటే రిపబ్లిక్ టీవీ కరెక్ట్గా సేమ్ అదే అనుకోండి, మీరు చెప్పిన దీంట్లోనే పెడుతోంది కదా, మరి అది కూడా మీ వెనకాలే వెళ్తోందిగా. రిపబ్లిక్ టీవీలో నరేంద్ర మోడీ గారి యొక్క పాలసీలను వ్యతిరేకించేటువంటి అనేకమైనటువంటి చర్చాగోష్ఠులు కూడా జరిగాయి. కానీ మీరు ఇక్కడ చూశారు, అలా కాదు. మీరు అది పాజిటివ్ ఉన్నా కూడా నెగిటివ్ ఉన్నా కూడా పాజిటివ్గా చూపించేటువంటి కార్యక్రమం. కాబట్టి ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలో మంచిది కాదనేటువంటిది నా అభిప్రాయం అండి. రైట్. ఫైనల్గా మీరు ఎదుర్కొంటున్న సవాళ్ళ ఏపీలో, మీరు ఎదుర్కొంటున్న సవాళ్ళు ఏపీలో బాగా 2 రాజకీయ పార్టీలు, బలమైనటువంటి పార్టీలు, బలమైనటువంటి నాయకత్వం, కింది స్థాయి వరకు వాళ్ళకు అనుచరణ గణం ఉంది. భారతీయ జనతా పార్టీ ఇప్పుడిప్పుడే ఎదుగుతుంది. కాబట్టి వీళ్ళ మధ్యలో వీళ్ళతో పోటీపడి పనిచేయడం అనేటువంటిది అంటే చిన్న విషయం కాదు. కాబట్టి నరేంద్ర మోడీ గారు ఏదైతే పాజిటివ్ ఓట్ బ్యాంక్ ఏదైతే క్రియేట్ చేశారో వారి యొక్క పాలసీలనే దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ఈ యొక్క 2 ప్రాంతీయ పార్టీలో సమంగా
పోటీ పడే విధంగా భారతీయ జనతా పార్టీ పనిచేయడమే ఒక ఛాలెంజ్ అండి. దాన్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో అనేకమైనటువంటి స్థానిక సమస్యలు ఉన్నాయి. వాటన్నిటి కూడా మీరు అన్నట్లు ఇప్పుడు మీడియా కావచ్చు, డబ్బులు కావచ్చు, వీటన్నిటిని కూడా వాళ్ళకు ఉన్నటువంటి హంగు పొంగు వనరుల విషయంలో భారతీయ పార్టీ చాలా చిన్న పార్టీ. ఇప్పుడిప్పుడే ఎదిగే క్రమంలో మేము కొన్ని ఇబ్బందులు భారతీయ జనతా పార్టీ చిన్నది కాదులేండి, భారతీయ జనతా పార్టీ పెద్దదే. ఆంధ్రప్రదేశ్లో చిన్నది. ఆంధ్రప్రదేశ్లో చిన్నది.